2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సుధీర్ బ్రో. హలో బ్రదర్. చాలామంది అంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, టెంపుల్స్లో ముఖ్యంగా చూస్తుంటాం. ఫ్లవర్స్ ఎక్కువగా అంటే వాడిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. అవును సార్. కానీ దాంట్లో బిజినెస్ ఉందని చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అవును 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 సో ఆ బిజినెస్ మాడ్యూల్ గురించి ఈవెన్ ఐ థింక్ తిరుపతిలో అది స్టిల్ ఒక్కొక్క రీసైక్లింగ్ పెట్టి మరీ స్టార్ట్ చేశారు, బ్రాంచ్ పెట్టినట్టున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చాలామందికి ఉపయోగపడే విధంగా ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకంటే బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ వెతికితే ప్రతి దాంట్లోనూ ఒక ఐడియా ఉంటుంది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. సో ఈ వీడియోలో ఏం చెప్తారు? మీరు ఎస్పెషల్లీ తిరుపతి అంటున్నారు కాబట్టి, ఈ తిరుపతిలో రీసెంట్గా ఈ రీసైక్లింగ్ ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు అనేసరికి ఈ గార్లాండ్ మనం టెంపుల్లో ఎగ్జాంపుల్కి తిరుపతినే తీసుకుందాం. మార్నింగ్ టు ఈవినింగ్ నెంబర్ ఆఫ్ పూజస్ చేస్తారు, చాలా గార్లాండ్ వస్తుంది, చాలా ప్లేసెస్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి, పూజలు అభిషేకాలు. ఈరంతా చూసుకుంటే అది ఎంతో, ఇదంతా ఏం చేస్తారు, ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి బుట్టలో పెట్టి ఎక్కడో నిర్మాల్యం కింద పారేయడం ఎక్కడో చేస్తారు. అయితే రీసెంట్గా ఒక పర్సన్ ఏం చేశారంటే ఈ తిరుపతిలోని టెంపుల్స్ అన్నిటి దగ్గర నుంచి ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి ఒక రీసైక్లింగ్ ప్లాంట్ డిజైన్ చేశారు. ఆ రీసైక్లింగ్ ప్లాంట్ అంటే ఈ ఆకులు, పువ్వులు, దండలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రీసైకిల్ చేస్తారు. కొంచెం ఫుడ్ వేస్ట్ కూడా ఉంటుంది అందులో. ప్రసాదం చేసినప్పుడు కానీ నైవేద్యాలని, అభిషేకాలని చాలా అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఎక్కడ యూజ్ చేయం. సో దాన్ని రెండింటినీ కలిపి ఒక రీసైక్లింగ్ ప్లాంట్ డిజైన్ చేశారు. దానికి కావాల్సిన కొన్ని అడిషనల్ కాంపోనెంట్స్ అవి యూజ్ చేసి ఆ రీసైకిల్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫైన్ కంపోస్ట్ అనమాట. ఇంకా అందులో మంచి ఆర్గానిక్ వాల్యూస్, న్యాచురల్ వాల్యూస్ ఉన్న ఒక ఫైన్ కంపోస్ట్ని ఫార్మర్స్కి అలవాటు చేయడానికనే ప్లాన్ డిజైన్ చేసుకున్నారు. అయితే ఇతను స్టార్ట్ చేసినప్పుడు ఈయనకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, కొత్తది ఏది వచ్చినా జనాలు ముందు రెసిస్ట్ చేస్తారు దాన్ని. రిసీవింగ్ రెడీగా ఉండరు. ఏంటంటే నష్టాలు వచ్చేస్తాయి, బిజినెస్ అంటే డేర్ చేయాలి కానీ వీడేమైనా నన్ను మ్యానిపులేట్ చేసేస్తాడేమో, ఇలాంటి ఆలోచనతోటి ముందు అందరూ రెసిస్ట్ చేశారనమాట. తను ఏం చేశారంటే, మరి సైక్లింగ్ ప్లాంట్ అది ఆల్మోస్ట్ 1.5-2 CR దాకా అవుతుంది, ఎలాగోలా దాన్ని రన్నింగ్లో పెట్టాలి కాబట్టి ఇనీషియల్గా ఫ్రీగా ఆఫర్ చేశారు అందరికీ. చిన్న చిన్న నర్సరీస్కి, గార్డెన్స్కి, 1/2 acre 1 acre ఉన్న ఫార్మర్స్ అందరికీ కూడా ఈ కంపోస్ట్ని ఫ్రీగా ఆఫర్ చేశారు. ఒక 2 months 3 months అలాగా ఫ్రీగా ఆఫర్ చేసి సాయిల్ తాలూకు వాల్యూ పెరిగి పంట ఈల్డ్ మారుతున్న కొద్దీ, అంటే ఒక సెర్టైన్ టైంకి వచ్చే ఈల్డ్ ఇంకొంచెం క్రాప్ పెరిగి ఈల్డ్ పెరిగేసరికి అప్పుడు ఫార్మర్స్ అర్థం చేసుకున్నారు, ఓకే ఈ ప్రోడక్ట్ మంచిదే అని చెప్పి. అండ్ అలా మొదలు చేసిన ప్రోడక్ట్ ఇవాళ ఆల్మోస్ట్ కేజీ 4 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా సేల్ చేస్తున్నారు ఫార్మర్స్కి. అంటే డిఫరెంట్ అందులో కాంపోనెంట్స్ ఉంటాయి, ఓన్లీ ఫుడ్ ఎడిబులా లేదంటే గార్లాండ్ నుంచి వచ్చిన వేస్టా, ఈ రకంగా సెగ్రిగేట్ చేసుకొని కేజీ 4 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా ఫార్మర్స్కి దాన్ని సప్లై చేస్తున్నారు. దీనివల్ల ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే, లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం బయట పారేయకుండా రీసైకిల్ చేసుకున్నట్టు ఉంటుంది. సెకండ్ థింగ్, ఫార్మర్స్కి ఒక మంచి ఆర్గానిక్ కంపోస్ట్ తయారవుతుంది. థర్డ్, ఈ ఆర్గానిక్ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల పంట ఈల్డ్ చాలా చక్కగా పెరుగుతుంది. కంపేర్ చేస్తే ఒక 20% 30% గ్రోత్ ఉంది ఈల్డ్లో కూడాను. సో ఇన్ని అడ్వాంటేజెస్ దేనివల్ల జరుగుతున్నాయి, మనం పనికిరాదు అనుకున్న ఒక ఐటెంని రీసైకిల్ చేసి యూజ్ చేయడం వల్ల. సో ఒక 2-3 టెంపుల్స్ దగ్గర ముందు ఈ గార్లాండ్స్ అవన్నీ సేకరించి కంపోస్ట్ చేసి ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రతి సిటీకి ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. అండ్ తిరుపతిలో ఉన్న అన్ని సిటీస్ తాలూకా గార్లాండ్స్ కూడా ఈ రకంగా ప్రాసెస్ చేసి వేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ తిరుపతిలో మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటి, ఈ రోజు కనుక మీరు తిరుపతి వెళ్తే మీకు స్పెషల్గా ధూప్ స్టిక్స్, అగరబత్తీస్ సేల్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ ఫ్లవర్ రీసైకిల్ నుంచి తయారు చేసినవి. సో తిరుపతి స్పెషల్గా ఓన్లీ అంటే టీటీడీ బోర్డు స్పెషల్గా ఒక రీసైక్లింగ్ ప్లాంట్ డిజైన్ చేసి వేస్ట్ని అంతటిని బయట పారేయకుండా మళ్ళీ రీయూజ్ చేసి ఒక ప్రోడక్ట్ కింద బయటికి తీసుకొస్తుంది. సో ఇలా వేస్ట్ మేనేజ్మెంట్లో కొన్ని లక్షల కాన్సెప్ట్లు ఉన్నాయి. మీరు ఇండస్ట్రియల్ హార్డ్వేర్ని ఎలా రీసైకిల్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఎలా రీసైకిల్ చేయొచ్చు, ఐరన్ ఎలా రీసైకిల్ చేయొచ్చు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఎస్పెషల్గా టెంపుల్స్లో జరిగే వేస్ట్ మేనేజ్మెంట్ని మనం ఎలా రీసైకిల్ చేసి ఒక ప్రొడక్ట్ఫుల్ బిజినెస్ కింద చేయాలి అనుకుంటే ఈ రకంగా ఏదర్ వాటితో అగరబత్తీస్, ధూప్ స్టిక్స్ డిజైన్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మచ్చు, లేదు అంటే మంచి ఆర్గానిక్ కంపోస్ట్ డిజైన్ చేసి
ఫార్మర్స్కి కూడా సేల్ చేయొచ్చు. దీనికి వాళ్ళు ప్లాన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఏవైనా అలాంటి డీటెయిల్స్ కావాలి అంటే బ్లూ ప్రింట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మనకి బ్యాంక్ సబ్సిడీలు ఎలా వస్తాయి, లోన్ ఎలా వస్తాయి, ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే ఆ రీసైకిల్ ప్లాంట్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే టెంపుల్ లేని ఊరు ఎక్కడ ఉండదు. అవును, ప్రతి ఊర్లోని మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి అండ్ ప్రతిరోజు వాటికి ఎన్నో పూజలు జరుగుతుంటాయి. వాటి నుంచి ఎంతో ఫ్లవర్ లీవ్స్ అని, ఫుడ్ ఐటమ్స్ అని ఎంతో వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ పూజ. ఆఫ్టర్ పూజ ఇట్ ఈస్ కంప్లీట్లీ వేస్ట్. సో ఆ వేస్ట్ దాన్ని మనం బయట పారేయకుండా రీసైకిల్ చేసుకొని మన సాయిల్ తాలూకు కెపాసిటీ పెంచి ఈల్డ్ పెంచవచ్చు, లేదా ఇంకా చాలా ప్రొడక్ట్స్ చేయొచ్చు. ధూప్ స్టిక్స్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. వాటితో సెంట్స్, పెర్ఫ్యూమ్స్ కూడా డిజైన్ చేయొచ్చు. చాలా రకాలుగా మనం దాన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా వేస్ట్ మేనేజ్మెంట్లో ఎస్పెషల్లీ గార్లాండ్ ఇండస్ట్రీ అంటే ఫ్లవర్స్, లీవ్స్, ఆ ఫుడ్ ఐటమ్స్ని రీసైకిల్ చేద్దాం అనుకుంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఎవరైనా చేసుకునే విధంగా వీలుండేటువంటి బిజినెస్ ఐడియా ఇదే. బట్ చాలా తక్కువ మందికి తెలుసండి. మీరు చెప్పినట్లు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా వచ్చింది అని అంటే యాక్చువల్గా వెంటనే దాన్ని ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే పట్టుకోవాలి. కానీ దాన్ని ఎవరు అంత డేర్ చేయరు. మరి దాంట్లోనే తెలియకుండా చాలా బిజినెస్ ఉంటుంది. సో మీలాంటి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే సో అటువంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఎస్పెషల్లీ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి మీకు సైట్ డిజైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సబ్సిడీ కానీ, లోన్ కానీ, వీటన్నిటికీ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అలొకేట్ చేసి ఉంచుంది. అండ్ లోన్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% మీకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇండస్ట్రీ మీద. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎకో ప్రొడక్ట్. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్రైవేట్ బాడీస్ సపోర్ట్ చేస్తాయి, బ్యాంక్స్ కూడా వెంటనే అప్రూవల్స్ ఇవ్వాలి ఇలాంటి వాటి కోసం. సో ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా కావాలంటే మనం సపోర్ట్ చేయొచ్చు. ఎవరైనా ప్లాన్ పెడదాం అనుకుంటే ముందు ప్రాసెస్ ఉంది, నేను చెప్తుంది అది. మీరు ఒక 2 కోట్లు మీకు ప్లాన్ కాస్ట్ అయింది అనుకుంటే 2 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. 60% దాకా మనకు లోన్స్ వచ్చే అవకాశం ఉంది, 40% సబ్సిడీ వస్తుంది ప్రతి దాని మీద. ఓకే, అందులో కొన్ని స్కీమ్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ బట్టి, పర్సన్స్ని బట్టి, మన క్వాలిఫికేషన్స్ని బట్టి. అది సెకండరీ, బట్ ఆప్షన్ అయితే ఉంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి, తొందరగా ప్లాంట్ ఓపెన్ చేయడానికి. రియలీ గుడ్ సార్. చాలామందికి ఏంటంటే ఇటువంటి నాలెడ్జ్ ఎక్కువగా తెలుసుకోవాలని ఉంటుంది, పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఉంటుంది. మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ వెళ్ళాలని ఉంటుంది, ప్రమోషన్ పార్ట్లో కానీ, లేదంటే ఈ లోన్కి సంబంధించినవి, సబ్సిడీకి సంబంధించినవి ఏ విధంగా ప్రాసెస్ ఏంటని అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అండ్ దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? జనరల్గా సార్ ఇప్పటి వరకు మనం మోర్ దెన్ ఒక 500 కస్టమర్స్ దాకా ఈ ఐటీ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ, స్టార్టప్ రిలేటెడ్ కానీ కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఈవెన్ ఆఫ్రికా, స్పెయిన్, ప్యారిస్, ఆస్ట్రేలియా నుంచి కూడా మనకి డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు స్టార్టప్స్ మొదలుపెట్టే విధానంలో. ఫస్ట్ థింగ్, ఎవరైనా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, ఎవ్రీ 15 డేస్కి మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్ ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, కొంతమందికి ఆలోచన ఉంటుంది అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, అక్కడి నుంచి మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, బాటిలింగ్ ఏమైనా ఉంటుందా, లేబులింగ్ ఏమైనా చేసుకోవాలా, లేదా ఇంకో రకమైన ప్యాకింగ్ ఏమైనా దానికి అవసరమా, మన ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తాం, క్రెడిట్ ఎలా ఇస్తాం, మార్కెట్లో డబ్బులు ఎలా వసూలు చేసుకుంటాం, ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి ఒక్కొక్క బిజినెస్కి. సో ఇవన్నీ కాకుండా యావరేజ్గా, కామన్గా ప్రతి వాటికి ఏ బిజినెస్ చేయాలన్నా గ్రౌండ్ రియాలిటీలో ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చూడండి, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఖచ్చితంగా పైలట్ చెక్ లిస్ట్ పెట్టుకుంటాడు, అంతేకాదు డైరెక్ట్గా వెళ్ళైతే ఆన్ చేయడు. ఎందుకు? దారిలోకి వెళ్ళిన తర్వాత కాంప్లికేషన్ రాకుండా. అట్ ద సేమ్ టైం బిజినెస్కి కూడా కొన్ని చెక్ లిస్ట్స్ ఉంటాయి. చెక్ లిస్ట్ ఏంటి అన్న కాన్సెప్ట్ మనం కవర్ చేస్తూ డే 1 నుంచి డే 30 డిఫరెంట్ యాక్టివిటీస్ మనం ప్రపోజ్ చేస్తూ డే 31 కల్లా మీకు కస్టమర్ ఎలా ఉండాలి, కస్టమర్ ఇచ్చే డబ్బులు మీ అకౌంట్లో ఎలా పడాలి, అది ఎజెండా. ఈ 2 వర్క్షాప్ అటెండ్ అయితే ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది. అండ్ కమింగ్ మనం March 6th, 2022 హైదరాబాద్లో ఈ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తే కాంటాక్ట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. లేదు మేము ఆఫ్లైన్ అటెండ్ అవ్వలేము అనుకుంటే ఆన్లైన్లో కన్సల్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్. అవర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కంప్లీట్గా దాన్ని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ పర్సనల్ కన్సల్టేషన్ కూడా మంత్లీ వైజ్గా మీకు జరగచ్చు. ఎస్. సో March 6th అయితే క్లాసెస్ ఉన్నాయి? ఎస్ సార్, ఒక వర్క్షాప్ హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నాం March 6th. వెరీ గుడ్ బ్రదర్. సో చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్ అడుగుతూ ఉన్నారు. సెషన్స్ ఎక్కడ, ఏ విధంగా కండక్ట్ చేస్తారు? అండ్ దాంతోపాటు స్టార్టప్ ఇన్ 30 days అనే కోర్స్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. సో దాని ప్రాసెస్ కూడా ఏంటి? థింగ్ ఏంటంటే బ్రో, ఒక స్టార్టప్ అనేది ఎప్పుడు కూడా మనం ఈ ఐడియాని మొదలు పెడితే బాగుంటుంది, ఈ ఐడియాని
సక్సెస్ చేయగలం అనే ఆలోచించేదానికన్నా ఎక్కువ స్టార్టప్స్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లంతోనే మొదలవుతాయి. మనం స్టార్టప్ మీద ఫోకస్ చేసే కన్నా ప్రాబ్లం మీద ఫోకస్ చేసినప్పుడు ఎక్కువ స్టార్టప్ ఐడియాస్ కానీ బిజినెస్ ఐడియాస్ కానీ జనరేట్ అవుతాయి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళగానే మనం మొదలుపెట్టే టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు స్విచ్ ఆన్ చేసే గుడ్ నైట్ వరకు, ఆల్ అవుట్ వరకు కూడా ప్రతిదీ మనకు ఒక ఎలిమెంట్. అదేంటంటే మనకి నీడ్ ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. దీని ద్వారా కొత్త కొత్త బిజినెస్లు అన్నీ పుట్టుకొస్తాయి. ఇప్పుడు సోప్ ఉంది, సోప్ని ఎందుకు ఇంతమంది పెద్ద పెద్ద బ్రాండ్స్ అంబాసిడర్స్ని పెట్టి ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకంటే అది మార్కెట్లోకి రీచ్ అవ్వాలి. ఒక కూల్ డ్రింక్ ఉంది, ఎందుకు సూపర్ స్టార్స్ని పెట్టి కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు? ఇలాగ మీరు ఏది చూసుకున్నా ప్రతి చోట ఒక నీడ్ ఉంటుంది. మనం ఆఫీస్కి వెళ్ళాలి, బస్ యూజ్ చేయొచ్చు, బట్ కార్ కానీ బైక్ కానీ ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? కొన్ని రకాల ఫర్నిచర్స్, ఇప్పుడు ఈకామర్స్ అమెజాన్ కానీ pepperfry.com కానీ ఫర్నిచర్స్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఏంటంటే ప్రతి చోట ఒక ప్రాబ్లం ఉంటుంది మన డే టు డే లైఫ్లో. ఈ ప్రాబ్లమ్ని ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తామో అక్కడ మనకు ఒక స్టార్టప్ ఐడియా పుట్టుకొస్తుంది. సో మీరు స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటున్నారు, లేదా బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నారు. చాలామంది ఆలోచిస్తారు ఏది మొదలు పెడితే బాగుంటుందని. లాజిక్ ఏంటంటే ఏది మొదలు పెట్టినా బాగానే ఉంటుంది, బట్ మీరేది మొదలు పెట్టాలి? అసలు మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల మీరు ఇది స్టార్ట్ చేశారా అనేది ఛాలెంజ్. ఇప్పుడు ఈరోజు వరల్డ్ వైడ్గా బెస్ట్ ఎగ్జాంపుల్ చేసుకుంటే మ్యాక్బుక్, యాపిల్ కంప్యూటర్స్ ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకంటే స్టీవ్ జాబ్స్కి ఒక ఆలోచన. అప్పటి వరకు ఉన్న కంప్యూటర్లన్నీ చాలా పెద్ద సైజులో, చాలా ర్యాండమ్గా ఒక బాక్స్ లాగా చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉండేది కంప్యూటర్స్ బేసిక్గా. అది స్టీవ్ జాబ్స్కి నచ్చలేదు. అసలు ఎందుకు కంప్యూటర్స్ ఓన్లీ కంపెనీల్లో, ఆఫీసుల్లో, ఆర్గనైజేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తారు? ఇండివిజువల్ పర్సన్స్ ఎందుకు కంప్యూటర్స్ యూజ్ చేసి పర్సనల్ కంప్యూటర్ని డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని ముందు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు కూడా డిజైన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. తను డిజైనింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి ఒక ఎక్స్క్లూజివ్ వండర్ఫుల్ డిజైన్, ఫస్ట్ మ్యాక్బుక్ డిజైన్ చూసారంటే వావ్ ఎంత బాగుందో అనిపిస్తుంది అప్పటికున్న కంప్యూటర్లతో పోలిస్తే. అంత మంచి డిజైన్ చేయబట్టి మార్కెట్లో ఎవరికి పర్సనల్ కంప్యూటర్ అన్న ఆప్షన్ లేదు. అయితే ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, లేదంటే ఆర్గనైజేషన్స్లోనే ఉండరు. ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండేది కాదు. సో ఎప్పుడైతే పర్సనల్ కంప్యూటర్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాడో దెన్ యాపిల్ సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ తన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నాడు. నేను యాపిల్ కంపెనీ మొదలు పెట్టాలి, నేను ఈ కంప్యూటర్ డిజైన్ చేయాలనుకోలేదు, ఉన్న ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయగలనో ఆలోచించాడు. సో మనం ఈ 30 days వర్క్షాప్లో కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ముందు ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని ఒక కమర్షియల్ ఐడియా కింద ఎలా డెవలప్ చేసుకోవాలి, దానికి టీమ్ని ఎలాగ అడ్రస్ చేయాలి, మార్కెటింగ్ స్టాఫ్ని ఎలా అసైన్ చేయాలి, సేల్స్ ఎలా పెంచుకోవాలి, దానికి అవసరమైన రిక్వైర్మెంట్ ఏంటి, ఆఫీస్ ప్రతి బిజినెస్కి అవసరమా లేదా? ఊరికే కొంతమంది ఆఫీసులు పెట్టి డబ్బులు తగలేస్తుంటారు, కొంతమంది అవసరం ఉన్న ఆఫీస్ పెట్టరు అనమాట. ఎవరికి అవసరం లేదు. ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఈ 30 days వర్క్షాప్లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కవర్ చేస్తూ మనం కమింగ్ సండే లైక్ March 6, 2022 ఒక వర్క్షాప్ చేయబోతున్నాం ఫర్ 25 members ఇన్ హైదరాబాద్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కింద వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఆ 1 day వర్క్షాప్లో ఈ ఛాలెంజెస్ అన్ని అడ్రస్ చేస్తూ మెంబర్స్ అయితే యాక్టివిటీస్ చేయిస్తూ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. గ్రేట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.